దేశంలో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. ఇటీవలే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పార్లమెంటులో బీజేపీ బలం పెరిగింది. అలాగే తృణమూల్ కాంగ్రెస్లో ఇటీవలే సంభవించిన అనేక అనూహ్యమైన పరిణామాలు కొత్త సమీకరణాలకు తెరలేపాయి. ఈ పరిణామాలు కేంద్రంలో ఎన్డీఏ కూటమికి ఊరటనిచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాజ్యసభలో ఎన్డీఏ కూటమి 3/2 మెజారిటీకి చేరువవుతోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్డీఏ కూటమి బలం పెరుగుతోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్తో చోటు చేసుకున్న అనేక పరిణామాల నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్డీఏ కూటమి పుంజుకుంటోంది. ముఖ్యంగా రాజ్యసభలో ఎన్డీఏ కూటమి 3/2 మెజార్టీకి చేరువవుతోంది. కాగా రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో ఈ మెజార్టీ ఎన్డీఏ కూటమికి బాగా ఉపయోగపడుతుంది. దేశంలో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పార్లమెంట్లో బీజేపీ బలం పెరిగింది. అలాగే తృణమూల్ కాంగ్రెస్లో ఇటీవల సంభవించిన అనేక అనూహ్య పరిణామాలు కొత్త సమీకరణాలకు తెరలేపాయి. ఈ పరిణామాలు కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి ఊరటనిచ్చాయి. ఈ నేపథ్యంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డీలిమిటేషన్, మహిళా బిల్లులను వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత రాజ్యసభ ఎన్నికలు ఎన్డీఏ కూటమిని 3/2 మెజార్టీ మార్కుకు చేరువ చేసేలా ఉన్నాయి. కాగా ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి 148 మంది ఎంపీలున్నారు. అయితే ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్, మిజోరాంలలో స్వతంత్ర అభ్యర్థులు స్థానాలను గెలుచుకోవడం ద్వారా అదనంగా 3 సీట్లు దక్కించుకోనుంది. అలాగే 3 తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లోని 3 సీట్లను ఎన్డీఏ కూటమి గెలుచుకోనుంది. దీంతో రాజ్యసభలో ఎన్డీఏ కూటమి బలం 154కు చేరనుంది. దీంతో రాజ్యసభలో 3/2 మెజార్టీకి ఇక కేవలం 9 సీట్లు మాత్రమే తక్కువ అవుతాయి. కాగా తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన మరికొంతమంది రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రాజ్యసభలో ఎన్డీఏ కూటమి 163 సీట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా మెజార్టీ మార్క్ దాటితే అన్ని రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి ఎన్డీఏ కూటమి లైన్ క్లియర్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంగా లోక్సభలో ఎన్డీఏ ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. 3/2 మెజార్టీ లేకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేకపోయింది. అయితే ఇప్పుడు లోక్సభలో పరిస్థితి మారింది. లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ కు మొత్తం 29 మంది ఎంపీలున్నారు. అయితే ఆ పార్టీ తిరుగుబాటు ఎంపీ కాకోలి ఘోష్ తమకు లోక్సభలో 20 మంది ఎంపీల మద్దతుందని ప్రకటించడం సంచలనంగా మారింది. కాగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీ చీలికలకు అవసరమైన దానికంటే 1 సీటు ఎక్కువగానే ఉంది. కాగా ఈ రెబల్ ఎంపీలంతా పార్లమెంట్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం విశేషం. ఒకవేళ 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు ప్రత్యేక కూటమిగా ఏర్పడి ఎన్డీఏ కూటమికి మద్దతిస్తే లోక్సభలో ఎన్డీఏ కూటమి బలం 314కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే పార్టీ కాంగ్రెస్ వైఖరిపై ఆగ్రహంగా ఉంది. తమ కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉండి బల పరీక్ష సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు మద్దతు పలకడమే ఈ ఆగ్రహానికి కారణం. దీంతో ఇండియా బ్లాక్కు డీఎంకే పార్టీ దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో డీఎంకే నుంచి కూడా షరతులతో కూడిన మద్దతు పొందడానికి బీజేపీ ప్రయత్నాలు చేసే అవకాశాలు లేకపోలేదు. కాగా ఈ ప్రయత్నాలు సఫలమైతే ఎన్డీఏ కూటమికి 3/2 మెజార్టీ సాధించడం మరింత సులువవుతుంది.
కాగా ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు చెందిన 9 మంది ఎంపీలపై కూడా ఎన్డీఏ కూటమి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వారిలో కూడా చీలికలు ఏర్పడితే అదనంగా మరో 6 ఎంపీలు మద్దతు లభించే అవకాశాలున్నాయి. దీంతో మొత్తం సంఖ్య 342కు చేరుకునే అవకాశాలున్నాయి. ఏదేమైనా పార్లమెంట్లో ఎన్డీఏ కూటమి బలం పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.